కాకినాడలో ఏటిమోగని ఉంది కదండి, ఆ బ్రిడ్జి మీదకి ఎక్కి చనిపోవాలనుకునేవాడు అందులో పడి. అయితే దేవుడి సంకల్పంలో నేను ఉన్నాను కాబట్టి ఆ దుర్మరణం ఆయన నాకు రానివ్వలేదండి. మా అమ్మకు పిచ్చిదానిలో ఉందండి, జుత్తేం లేదు, ఇంకా ఒక పిచ్చిదానిలాగా అయిపోయిందండి, కనపడుతుంది. ఒక రోజున మా నాన్నగారు ఉరితాడు కట్టారు గదిలో. మా అమ్మకి ఒక 3 రోజులు టైం పెట్టారండి. నువ్వు ఉరి తీసుకుని చచ్చిపోవాలి, ఎందుకంటే ఆయన అక్రమంగా సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఇద్దరిని చంపేశాడండి. ఆయన నరాంతకుడు కూడా. నాకు కూడా ఇంక బతకాలని లేదు, పిల్లల్ని చంపేసి నేను చచ్చిపోతే పిల్లలు ఏమవుతారు, వాళ్ళని చంపేసి చచ్చిపోదాం అనుకునేదండి. ప్రేమే కొదువైపోయిందండి మాకు. యేసుప్రభు, మీరు మరియా మార్త లాజర్ని ప్రేమించారట కదా, మమ్మల్ని కూడా ప్రేమించరా అని అడిగానండి. ఆ పాపం గురించి చెప్పినప్పుడండి నాకు తెలియకుండా ఒకసారి గుండె బరువు అయిపోయిందండి. చెప్పడంలో మా నాన్నగారు బైబిల్ చింపేశారండి. ఆ బైబిల్ నా చేతే కాలువలో ఇంచి పైన ఒక కర్ర పెట్టి లోపల గుచ్చేయాలని చెప్పారండి. నేను ఏదైనా ప్రార్థన చేస్తే వెంటనే ఉత్తరం ఇచ్చేవారండి. అది నేను చాలా అనుభవించానండి. ఒక దేవదూత కిందకి దిగింది. ఆ దూతని నేను అలా చూస్తుంటే చాలా పెద్దగా కనపడ్డదండి. అది దిగగానే వాకలంతా ఎలుగు వచ్చిందండి. ఒకవేళ యేసుప్రభు వస్తారంటున్నారు, వస్తే మేము వెళ్ళము అని నాకు అర్థమైపోయిందండి. నేను పాపిని అని గట్టిగా ఏడాలనిపించేస్తుంది. కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయండి. మమ్మల్ని అన్నీ అడిగారండి, మీరెవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చేసారు అని. మేము రాగానే ఇంట్లోంచి పేర్లు మార్చేసుకున్నామండి. మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, జీవనోపాధి కోసం ఏదో పని చేసుకుని బ్రతకాలి, అలా నిర్ణయం చేసుకున్నాం. కానీ ప్రభు వస్తే వెళ్ళిపోవాలి, ప్రభు వచ్చేస్తారు కదమ్మా, వెళ్ళిపోతాం కదా, ఏదోలా అడ్జస్ట్ అయిపోదాం అనేది, వదిలేసే పోదాంరా అనేది కోపం వచ్చింది. నేను ప్రార్థన చేసేస్తే వచ్చేసిందండి 2 వారాలకి ఆ రేడియో. చిన్న రేడియో అండి. నేను ఇలా పక్క నుండి ఎవరికొచ్చి మాట్లాడినట్టు మాట్లాడుకునేవాడినండి దేవుడితో. ఆర్ఆర్కే మూర్తి గారు అనేవ దైవ సేవకుడు వాక్యం చెప్పేవారండి విశ్వానిలో. మా సాక్ష్యం అంతా ఇని తండ్రి అమ్మేశాడు, ఏసై కొనుక్కున్నాడు అని టైటిల్ పెట్టి ఆయన పత్రిక ఉండేదండి, స్పందన అని. అందులో సీరియల్గా అలా వేసేవారండి. అంతగా మమ్మల్ని సత్యంలో ప్రతిష్ఠించారండి. ఆ రోజులు ఏమీ తెలియదు, డినామినేషన్ సంగతులు తెలియదండి. అందుకు మీకు ఏం కావాలో దేవుణ్ణి అడగాలనేవాడిని అండి. అందుకే మా చెల్లి సేబా థామస్ గారండి, నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే, ఇలా నన్నే ప్రేమిస్తున్నారా, అందరినీ ప్రేమిస్తున్నారా. ఇంకప్పటి నుంచి యేసుప్రభే తండ్రి, యేసుప్రభే బంధువు, యేసుప్రభే నా స్నేహితుడండి. నాకు స్వరం వినిపిస్తుందండి, నా కుమారుడా నా పని చేయి. నేను మా చర్చిలో ఎవరో ప్రవచిస్తున్నారు అనుకుంటున్నానండి, నేను చర్చిలో ఉన్నానా అనుకుంటున్నానండి. అప్పుడు పీల పరంజ్యోతి గారు ఏం చేశారంటే అండి, స్టేజ్ మీద ఇది ఏదో నిజంగా సర్పారంలో ఏదో ఉంది, ఎవరో ఉన్నారు, నాకు దేవుడు అంత స్పష్టంగా ఎందుకు చెప్పారు అని పాస్టర్ గారికి చెప్పానండి. అన్నీ అలాగే వస్తాయి బాబు, కళ్ళు, నువ్వు ఎక్కువ కళలు అంటావేంటన్నారు. ఆ ఇంట్లోకి ఆయన పక్షవాయుతో ఉన్నాడండి. నేను వెళ్ళానండి. వెళ్ళి పేతురు గారు యోహాను గారు చెప్పినట్టు చెయ్యట్టుకుని యేసునామంలో లెగు అన్నానండి. లేచిపోయాడండి. లేపాక ఇలా నడిపించుంటే నడిచేస్తున్నాడండి. ఆ మీటింగ్లో నేను వాక్యం చెప్పానండి. చెప్పి ఆఫ్టర్ గారికి పిలిచానండి. ఒక 31 మంది లేచి వచ్చారండి. అసలు మీరు పరిశుద్ధాత్మని ఎలా పొందుకున్నారు, ఆ అనుభవాన్ని కొంచెం చెప్తారా?